హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతకుముందు చిగురు పప్పు ఎలా చేయాలో చూసాం కదా. ఈరోజు అయితే చిగురు చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఈ చిగురుని కడిగి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకుందాం. తర్వాత మిర్చీస్ని అయితే ఎంచుకుందాం. తడి పోయేంత వరకు అయితే వేయించినాం. ఇప్పుడైతే ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఇప్పుడు చిగురు అందులోకి వేసుకొని బాగా వేయించుకుందాం. ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా వేయించుకుందాం. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకుందాం. ఇప్పుడు మూత పెట్టి మెత్తగా ఉడికించుకుందాం. 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాం. మూత తీసి ఉడికిందో లేదో చూద్దాం. బాగా అయితే ఉడికిపోయింది మెత్తగా. ఇలా ఉడికేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఒక వెల్లిపాయ కూడా రెడీగా పెట్టుకుందాం. ఒక ఆనియన్ని కూడా కట్ చేసి పెట్టుకుందాం. 2 వంకాయలను కూడా పక్కన ఉడకబెట్టుకొని పెట్టుకుందాం. చూడండి, ఇలా అన్ని రెడీ అయితే పెట్టుకోవాలి. ఒక కప్పు పల్లీని అయితే వేయించి తీసుకుందాం. 1 స్పూన్ జీలకర్రని కూడా పెట్టుకుందాం. నేనైతే ఇక్కడ మిక్సీ జార్ అయితే యూజ్ చేస్తున్నాను. రోట్లో దంచితేనే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కానీ నాకైతే రాదు, మా మమ్మీకి అయితే వచ్చు. అందుకే నేను మిక్సీలోకి వేసుకొని చేస్తా. ముందు పల్లీని జార్లోకి వేసి బాగా తిప్పాలి. ఇలా మెత్తగా కాకుండా కొంచెం దోరగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మిర్చీస్ని యాడ్ చేసుకుందాం. తర్వాత చిగురుని కూడా యాడ్ చేసుకుందాం. జీలకర్రని కూడా యాడ్ చేసుకుందాం. ఎల్లిపాయలు. ఇప్పుడు మూత పెట్టి గ్రైండ్ అయితే చేసుకుందాం. ఎక్కువగా కాకుండా కొంచెంగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ అవ్వడానికి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని అయితే అందులోకి యాడ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే మనం వంకాయల్ని బాగా మిక్సీకి పట్టుకుందాం. ఇవి త్వరగా మెదిగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్సీ జార్లో పట్టుకుందాం. ఎక్కువసేపు కాకుండా కాసేపు తిప్పుకొని ఆఫ్ చేసుకొని ఎలా గ్రైండ్ అయిందో చూద్దాం. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఉందో. ఇప్పుడు చట్నీని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇలా పైన వెరగడ్లు వేసుకొని తింటే బాగా రుచిగా ఉంటుంది. ఈ చట్నీని రైస్ లేకైనా తీసుకోవచ్చు, చపాతీలకైనా తీసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.